డబ్బుతోనే ముడిపడ్డాయన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన 120 పథకాలు ఎవరికీ పట్టడం లేదని, సీఎం కష్టాన్ని ఎవరైనా గుర్తించారా అంటూ ప్రశ్నించారు. ఇక పెన్షన్లు, పసుపు కుంకుమ పథకాలే టీడీపీని కాపాడుతాయన్న జేసీ ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. ప్రజలకు అభివృద్ధి కన్నా డబ్బే ముఖ్యమైందని అన్నారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల్లో ఒక అభ్యర్థి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారని, ఓటు వేయాలని ప్రజలను అడిగితే 2,000 నుంచి 5,000 వరకు డిమాండ్ చేశారని తెలిపారు. అవినీతి సొమ్మును అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయన్న ఆయన, రాజకీయాలు డబ్బుతోనే ముడిపడ్డాయన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన 120 పథకాలు ఎవ్వరికీ పట్టడం లేదని, సీఎం కష్టాన్ని ఎవరైనా గుర్తించారా అంటూ ప్రశ్నించారు. ఇక పెన్షన్లు, పసుపు కుంకుమ పథకాలే టీడీపీని కాపాడుతాయన్న జేసీ ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు కలిసి నాట్ లెస్ దాన్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ₹1,00,000 నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కదా కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్ని కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదులు అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు. అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాడిని కానీ, వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కలగల్లా, అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం, 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చారు. 4,000, 5,000 రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు 9వ తారీఖు. అదే ఒక నెల ఆలస్యమైతే, ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేవారు. మా గతి అదోగతి అయ్యేటువంటి అవి హఠాత్. ఇవాళ ఎట్లా ఉందంటే 2 గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడూ తినేదానికి లేడు. హఠాత్ పొగలు పోవాలా అట్లా ఉంది పరిస్థితి. వాట్ ఐఎమ్ టెల్లింగ్, హఠాత్ అంటున్నా. ఒక 15 రోజులు అయితే ఇది కూడా గోవిందనేది. కాబట్టి నేను మేధావులందరినీ కలుస్తున్నా, దీన్ని తగ్గించాలి. తెలుగుదేశం పార్టీ, దేవుడు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వైఎస్ఆర్, ఆయన పేరు సినిమా అయిన పార్టీ కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ. నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా. ఐఎమ్ నాట్ ఎ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ రిటైర్డ్ పాలిటీషియన్. జస్ట్ టు సీ చలమేశ్వర్, జస్టిస్ చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశారు. టుడే హీ హాస్ గాన్ టు కువైట్ ఆర్ సమ్వేర్ ఎల్స్. హీ విల్ రిటర్న్ ఆన్ 3rd. I want to take the eminent people of Andhra Pradesh. వాళ్ళ ఆధ్వర్యం కింద రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మణ, ఇంకా జడ్జెస్ ఉన్నారు, IAS, IPS వాళ్ళందరూ సహకారం తీసుకొని దిస్ 5 years I want to do this. ఇది ప్రజల్లోకి తీసుకోవాలి. నేను అనుకుంటున్నా ప్రజలు 100కి 100 అప్రిషియేట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది. శేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం.
బంటింగ్స్ కోసం బద్దలు కట్టుకున్నాం, జెండాల కోసం. ఇవాళ ఏమీ లేవే. ప్రజలు ఓట్లు వేయడం లేదా? మా నాయన నిలబడినప్పుడు 2 మాసాలు ఎలక్షన్